ఇందాకడి నుంచి చూస్తున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వింతగా ఉంది మీ ప్రవర్తన. అసలు ఇంతకీ ఎందుకొచ్చారు? నాతో ఏం చెప్పాలనుకున్నారు? అత్తయ్య గారి గురించేనా అని అంటుంది. ఆ! అవును మీనా, అవును. ఎందుకు మా అమ్మ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి అదోలా ప్రవర్తిస్తుంది? అసలెప్పుడు నానమ్మ దగ్గరికి వస్తే ఇటు చీపురు పుల్ల అటు కూడా వేసేది కాదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆర్డర్లు వేసేది. అత్తయ్య పాపం నానమ్మ అన్ని ఇష్టమైనవన్నీ అమ్మకి వండి పెట్టేది. నానమ్మ అమ్మని కోడల్లాగా ఎప్పుడూ చూడలేదు, కూతుర్లాగే చూసుకునేది. కానీ అమ్మే అస్సలు నానమ్మని పట్టించుకోదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ తనని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. పాపం అందుకే ఈ ఊర్లో ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కానీ మనతో కలిసి ఉండదు. కేవలం మా అమ్మకి భయపడే. అలాంటి అమ్మలో ఎంత మార్పేంటో నాకు తెలియడం లేదు అని అంటే, ఎవరిలో అయినా మార్పు వస్తుందండి. కాలం మనుషుల్లో మార్పు తేకుండా ఉంటుందా? ఎప్పుడు ఒకలాగే ఎందుకుంటారు? ఈరోజు అత్తయ్య గారు తెలుసుకున్నారేమో అందుకని మారారు అని అంటే, లేదు మీనా, ఖచ్చితంగా అమ్మైతే మారే రకమే కాదు. ఇంకేదో ఉంది. మనోజ్ గడు ఇంకేదో తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుని కప్పిపుచ్చడానికే అమ్మ ఇలా నానా తంటాలు పడుతుందని నాకైతే అనిపిస్తుంది. సరే, ఏం జరుగుతుందో చూద్దాంలేండి అని అంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి అన్ని పనులు చేసి అలసిపోతే సుశీలమ్మ, ఎందుకు ప్రభావతి వచ్చిన దగ్గర నుంచి పనులు చేస్తున్నావు? ఈ పనులన్నీ చేసేయడానికి ఉంది కదా అమ్మాయి, తను చేస్తుందిలే, నువ్వు కూర్చో అని కూర్చోబెడుతుంది. అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు, ఇవన్నీ నాకు మామూలే అని అంటుంది. సరే కానీ పంతులు గారు వచ్చారు, పసుపు కొట్టడానికి రేపే మంచి ముహూర్తం అట. అమ్మాయికి కూడా నువ్వు చెప్పు, రేపు ఉదయమే పసుపు కొట్టాలట, పంతులు గారు చెప్పి వెళ్ళారు అని అనగానే, అవును, మా ఇంటి దగ్గర కూడా పంతులు గారు అదే చెప్పారు, నేనే మర్చిపోయాను. ఉండండి అత్తయ్య గారు, ఇప్పుడే నేను వెళ్ళి రోహిణికి ఫోన్లో చెప్తాను అని అంటే, వద్దమ్మా, ఇలాంటివి ఫోన్లో చెప్పేవి కాదు. బాలుని మీనాని రోహిణి వాళ్ళ ఇంటికి పంపించి పసుపు కొట్టడం ఎలాగో, దానికి సంబంధించి ఏం చెయ్యాలో ఈ వివరాలన్నీ కూడా మీనా రోహిణికి చెబుతుంది. అసలు ఇక్కడ తనకి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరూ లేరని చెప్పావు కదా. ఇలాంటి ఈ పసుపు కార్యక్రమం బాగా జరిగితే పెళ్ళికి ఎలాంటి అడ్డు ఉండదు. మీనాకి అన్నీ తెలుసు కాబట్టే తనకి దగ్గరుండి సాయం చేస్తుంది. ఏమంటావు అని అంటే, నేనెందుకు కాదంటాను అత్తయ్య, మీరు మంచి చెప్పారు కాబట్టే నేను కూడా ఒప్పుకుంటున్నాను. మీనాని పంపిద్దాము అని అంటుంది. అమ్మ మీనా, నీ కాళ్ళు నొప్పి తగ్గిందమ్మా అని అంటే, తగ్గింది అత్తయ్య గారు అని అంటుంది. ఏం లేదు, మన రోహిణి ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళాలి. రేపు పసుపు కొట్టే కార్యక్రమం ఉంది. దానికి సంబంధించినవన్నీ నువ్వే చేయాలి. నీ చేతుల మీదే అక్కడ జరిపించాలి. మనోజ్ కంటే ఇక్కడ మేమందరం ఉన్నాం కాబట్టి మేమందరం తలా చెయ్య వేస్తాము. నువ్వు రోహిణికి దగ్గరుండి అవి జరిపించాలి. తనకి ఇక్కడ ఎవరు లేరు కదా అని అనగానే, అయ్యో అత్తయ్య గారు, మీరు ఇంతిదిగా చెప్పాలా? తనేమన్నా పారాయి మనిషా? తను ఇంకెందుకు అత్తయ్య గారు ఫోన్ చేయటం, నేనే డైరెక్ట్గా వెళ్తాను అని అనడంతో సరే అని అంటారు. ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బస్కే మీనా ఇంకా బాలు ఇద్దరు కూడా రోహిణి దగ్గరికి బయలుదేరుతారు. ఇక రోహిణి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా అంటాడు బాలు మీనాతో, చూడు మీనా, నేనైతే రాను. ఎందుకో నాకు ఈ పెళ్ళి జరగడము ఇష్టం లేదు, అసలు ఈ జంట కలవడము నాకు ఇష్టం లేదు. మా ఊడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు కాబట్టే ఆడపిల్ల మోసపోవడం నాకు ఇష్టం లేదు. అలా అని ఈ నిజం నేను బయట పెట్టలేను. వాడు ఎలాంటి వాడో, వాడి నిజ స్వరూపం ఏంటో నేను బయటపెట్టి నాన్నని బాధ పెట్టలేను. నాన్నకి ఈ పెళ్ళి జరగాలి అని అనుకుంటున్నాడు. నేనైతే ఏమీ ఆపదలుచుకోలేదు. ఆ భగవంతుడు ఆపాలనుకుంటే ఆయన ఇష్టం. ఇప్పుడు నేను అక్కడికి రాను, నేను మన ఇంట్లోనే ఉంటాను, నువ్వు వెళ్ళు అని అనడంతో సరేనండి అని చెప్పేసి ఇక రోహిణి ఉంటున్న బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తుంది. ఇక బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు, క్లోజ్ చేసేసి ఉంటుంది అక్కడంతా. పక్కన వాళ్ళని అడుగుతుంది, ఇక్కడ రోహిణి అని అనగానే, రోహిణియా, తను హాస్పిటల్లో ఉందమ్మా అని అనగానే, హాస్పిటల్లో ఉందా? ఏమైంది? తనకి ఏమైనా ప్రమాదం జరిగిందా? అసలు ఏమైంది? తనకి ఫోన్ చేసినా కూడా కలవడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనడంతో, అయ్యో అవునా అమ్మా, మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. తనకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళలేదు. అదేదో ప్లాస్టిక్ సర్జరీ అంట కదా, దానికోసమని
ఓ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది అని అనగానే ప్లాస్టిక్ సర్జరీయా అని అంటుంది మీనా. ఆ, అవునమ్మా, నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను. ఇలాంటివేంటి సినిమాల్లో చూడటమే తప్ప కళ్ళ ముందు ఇలా జరిగినవి ఏమీ లేవు. అసలు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుందో ఏం చేయించుకుంటుందో ఏమీ తెలీదు. విషయం అయితే అదమ్మా అని అంటే, సరే ఆ హాస్పిటల్ అడ్రస్ చెప్తారా అని అంటుంది. చెప్తానమ్మా అని హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది. ఇక హాస్పిటల్ దగ్గరికి మీనా వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంది. పలానా రోహిణి అని ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని అనగానే, ఓ ఆవిడ సిజేరియన్ స్టిచెస్ పోవటానికని తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు, ఆ పేషెంటే కదా అని అనగానే షాక్ అయిపోతుంది మీనా. ఏంటి, ఏమంటున్నారు మీరు? సిజేరియన్ స్టిచెసా? ఎవరికి? ఏ పేషెంట్కి? మీరు పొరపాటుగా ఎవరిదో అనుకొని మా మనిషి గురించి చెప్తున్నారు. తన పేరు రోహిణి అని అనగానే, రోహిణియే, బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు ఆవిడే కదా? నేను చెప్పింది కరెక్టే మేడం. తనకి ఆపరేషన్ అయింది. బాబు డెలివరీ అయినప్పుడు చాలామంది లేడీస్కి స్టిచెస్ వేస్తారు కదా ఆపరేషన్ చేసినప్పుడు. ఆ స్టిచెస్ కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఆవిడ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. తనకి ట్రీట్మెంట్ కూడా అంతా అయిపోయింది. ఆ స్టిచెస్ కూడా ఏమీ కనిపించకుండా మొత్తం అంతా నార్మల్గానే స్టమక్ అంతా ఉండేలాగా ఇక్కడ చేశారు. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతే అది. మీకు తెలీదా మేడం? మీ బంధువు అంటున్నారు, మీకు చెప్పలేదా అని అనగానే అసలు కళ్ళు తిరిగి కింద పడిపోయినంత పని అయిపోతుంది మీనాకి. ఏంటి, రోహిణికి బాబు ఉండడం ఏంటి, తను డెలివరీ అవ్వడం ఏంటి, తన స్టిచెస్ ప్లాస్టిక్ సర్జరీలో పోగొట్టుకోవడం ఏంటి, కళ నిజమా? ఇలాంటివి కూడా వినాల్సి వస్తుందని నేను కలలో ఊహించుకోలేదు. రోహిణికి ముందే మ్యారేజ్ అయిందా? ఓ బాబు కూడా ఉన్నాడా? మరి ఈ విషయాలు మనోజ్ గారికి తెలీదా? ఒకవేళ తెలిసుంటే ఇప్పుడు ఆ సర్జరీ మీద స్టిచెస్ అంతా పోగొట్టుకునే అవసరం ఇప్పుడు రోహిణికి ఏమొచ్చింది? ఏదో జరుగుతుంది, ఏదో మొత్తానికి జరిగింది. నాకైతే అసలేం అర్థం కావడం లేదు. వెంటనే ఆయనతో చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయి బాలు దగ్గరికి వచ్చి, ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలండి అని అంటే, ఏంటో చెప్పు అని అంటాడు. మరేం లేదు, రోహిణికి ముందే మ్యారేజ్ అయిందండి, ఓ బాబు కూడా ఉన్నాడు అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకి మ్యారేజ్ అయ్యి బాబు ఉంటే మావాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని అంటే, లేదండి, ఇదే నిజమండి. ఇప్పుడే నేను ఆ నిజం తెలుసుకొని వస్తున్నాను. ఏం చెయ్యాలో నాకు అర్థం కాక అసలు తనని కలవకుండానే ఈ నిజం మీకు చెప్పాలని వచ్చానండి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. అయితే అక్కడ క్లోజ్ చేసి ఉండడంతో పక్కింటి ఆవిడని అడిగాను. ఆవిడ రోహిణి హాస్పిటల్లో ఉందని చెప్పింది. నేనేమో కంగారు పడిపోయాను, తనకి హెల్త్ ఏమైనా బాగాలేదేమోనని. కానీ తనకి హెల్త్ అంతా బాగానే ఉంది. కానీ స్టమక్కి సిజేరియన్ వల్ల స్టిచెస్ పడతాయండి. అవి లేడీస్కి చాలామందికి పడతాయి. ఆ స్టిచెస్ పోగొట్టుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుందట. హాస్పిటల్కి వెళ్తే ఈ విషయం అంతా తెలిసింది. ఇదండి జరిగింది. ఇప్పుడు చెప్పండి, తనకి బాబున్నాడని, పెళ్ళయిందని ఈ విషయాలన్నీ మనోజ్ గారికి తెలిసే ఉంటుంది, మనకి చెప్పలేదు అని అంటే ఉలిక్కి పడతాడు బాలు. ఏం మాట్లాడుతున్నావు మీనా? నువ్వు చెప్తుంటే నాకే ఒళ్ళంతా జలధరిస్తుంది. భయంతో భయకంపితుడినైపోయాను. తనకి పెళ్ళవటం ఏంటి, బాబు ఉండడం ఏంటి, ఇక ఆ సిజేరియన్ స్టిచెస్ కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఏంటి? ఏంటి కుట్ర, ఏంటి దగ, ఏంటి దారుణం? అసలు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ మాట వినటం నా కర్మ కాకపోతే ఇంకేంటో అర్థం కావడం లేదు అని బాలు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ నిజం అత్తయ్య గారికి తెలుసా? తెలిసి అలా ఎలా ఒప్పుకుంటుంది? నేనైతే అనుకుంటున్నాను బావగారికి కూడా ఈ విషయం తెలియదేమోనండి. బావగారికి తెలియకుండా ఉండడం కోసం తను ఆ పొట్ట మీద స్టిచెస్ కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుందండి. ఇదైతే మోసమే. ఈ విషయం వెంటనే మనం అత్తయ్య గారికి చెప్పి ఈ పెళ్ళిని ఆపించాలండి. పాపం మనోజ్ గారు అంతా తెలిసి పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం, కానీ ఇలా మోసం మాయ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది తప్పేనండి. నన్నేదో మీ అన్నయ్య మోసం చేశాడని, పెళ్లిపీటల మీద తాళి కట్టకుండా వెళ్ళిపోయాడని ఇప్పుడు తన జీవితాన్ని మనం ఎందుకు లేని వదిలేయడం కరెక్ట్ కాదు.
మనకు తెలిసిన ఈ నిజాన్ని వాళ్ళతో చెప్పడమే మంచిదండి అని అంటుంది. సరే చెబుతాము, చెబితే వాళ్ళు నమ్ముతారా? నీ మాట నా మాట మన ఇద్దరి మాట ఇంట్లో నమ్మే పరిస్థితి ఉందా? ముఖ్యంగా మా మమ్మీ మేడం అసలు నమ్ముతుందా? ఎవరైనా నమ్ముతారు కానీ మా అమ్మ మాత్రం నా మాటే నమ్మదు. నా మాట తప్ప ప్రపంచంలో ఎవడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతుంది, నేను నిజం చెప్పినా నమ్మదు. ఇక నన్ను ఎంతైతే నమ్మదో అంతకంటే డబల్ అపనమ్మకం నీ మీద. నువ్వన్నా నీ మాట అన్నా అస్సలు తనకి నచ్చదు, నమ్మదు. మనం చెప్పినా వాళ్ళు నమ్ముతారన్న గ్యారంటీ నాకైతే లేదు. చెప్పాలి కాబట్టి చెబుతాము, నమ్మకపోవడం నమ్మడం వాళ్ళ ఇష్టం, ఎవరం ఏం చేస్తామో ఏమీ చేయలేము అని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఈ నిజం ప్రభావతికి తెలిసాక పెళ్ళి ఆపిస్తుందా? మరి ఇన్ని తెలిసినా మీనా అబద్ధాలు కావాలనే నా కొడుకు పెళ్ళి ఆపాలని ఇలా ప్లాన్ వేసి అబద్ధాలు చెప్తున్నారు. నా కొడుకు బాలుని మీనాని నమ్మటానికి లేదు. తన సాయం తీసుకున్నందుకు తను పెళ్ళే ఆపించేయాలని చూస్తుంది. కాబట్టి పెళ్లి పనుల్లో తనని ఇన్వాల్వ్ చేయకూడదు అని అనుకొని దగ్గరుండి అన్నీ ప్రభావతి చేస్తుందా? మరి ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్.